రైలు బయట టైం అయితే బయటకు వెళ్తావా? మనోడు కాదండి, మనోడు లోనున్నాడు. ఏమయ్యా బుద్ధుందా? నీ బిడ్డకి నా బిడ్డకి తేడా తెలియదా? వెళ్ళవా? కళ్ళు కాపట్లా తీసుకో అన్నట్టు మర్చిపోయాను. పళ్ళు పొలాలు ఇవ్వకుండా పెళ్ళాన్ని ఊరంపకూడదంట. తీసుకో. ఒట్టి పెళ్ళాన్నేనా? అదే పిల్లల్ని కూడా. అన్నట్టు మర్చిపోయాను. కాసులు, నీ కాసులు పేరిటి ఎందుకు? బెలుగొచ్చారు. అదేనే మన కొత్తింటికి కొరియా సిమెంట్ బస్తాలు 100 దించాను. 10 కట్టాలి. ఇల్లు వల్లకాడు. ఇంటికోసం నా గాజులు ఇచ్చాను, మురుగులు ఇచ్చాను, వడ్డానం ఇచ్చాను, నాన్న ఇచ్చాను. నేను కాదన్నానంటే మనం కట్టే ఇల్లు నీ కోసం, నీ పిల్లల కోసం కాదంటే. జయము జయము అమ్మ పలికింది. ఇచ్చే ఇచ్చే ఇచ్చే. కంగారు పట్టిపోతున్నాంటి. ఇటు కదా బుద్ధి లేదు ఎవరు. బండి వెళ్ళిపోతుంది. నువ్వు మళ్ళొచ్చేసరికి దారబలం పెట్టించేస్తాను. నువ్వు కుడికాలెట్టవే ఆలస్యం. నా బంగారు, నా కాసులు కాసులు పేరేవే. తీయవే, త్వరగా తీయవే. అక్కడి పిల్లం ఎట్టా ఉండాలి. ఉంటానే, వస్తానే. బాయ్ బాయ్, సీ యూ. టైం అయిపోయింది. అయ్యో, మై డియర్ వాణి. ఎస్ మై డియర్. ఓ మై డియర్ మధురవాణి. ఎస్ మై డార్లింగ్ వరహాలరావు. అయ్యో అమ్మా, అబ్బా, అబ్బా, ఈ ముక్కెవరిదో? నాదే. మరి చింగిరి బింగిరి చిక్కిరి గిక్కిరి కుక్కిరి మూతెవరిదంట? నీదే. మరి కాసుల పేరు? ఇది ఈ కాసుల పేరు, ఇది ఈ కాసుల పేరు నాది. చంపేస్తాను. అది నాది. ఇది నాది. ఈ కాసుల పేరు నా పుట్టినరోజు పెట్టింది. ఈ మెండప పెట్టింది కాదు. ఇవ్వే, నా కాసుల పేరు ఇవ్వే. కాదులో నా మాట వినియే. నిన్ను చంపేస్తానే. నా గొలుసు నీదంటే, నా మగుడు నీ మగుడంటే కాసులు కాసులు దాన్ని చేయమాకే. సంపేత్తా, బెల్లపచ్చులు నరికేస్తా. అయిపోయావా? నీకంటే నైందా? వెళ్ళిపోదాం, బయటికి వెళ్ళిపోదాం. అదేం చేస్తే అదేం చేయలేదా? దేవుడు, నేనేం చేతుండ్రో. కాస్త దుఃఖం నటించండి. అలాగే. మరీ అంత ఓవర్ వద్దు. లౌక్యంగా ఏడవండి. వెరీ గుడ్. వస్తాను సార్. కంటిన్యూ. చిన్నప్పుడు బల్లో పంతులు కూడా నన్ను ఇట్ట కొట్టలేదు. అయ్యా వకీల్ గారు, అది నా పెళ్ళం కాదండి, రాక్షసి, దయ్యం. మా అమ్మకడుకు చల్లగుండి బతికాను కానీ కాతుంటే అది నన్ను చంపేసుడు. దాని మీద మటర్ కేసెట్టి ఉర్చిచ్చిపోయేట్టు చూడండి. ఆవిడికే కాదు, మీకు మీ భార్య మీద చాలా కోపంగా కసిగా ఉన్నట్టుందే. ఇష్టం లేని పెళ్ళా? కాదండి, మనువు నాటికి సన్నగా సిరుగ్గడ్లో ఉండేదండి. శోభనం నాటికి బెల్లం బుట్లో బలిసిపోయిందండి. శోభనానికి పెళ్లికి అంత ఆలస్యం ఎందుకైంది? కన్నోళ్ళు కట్నం బాకి స్కూటర్ స్టీల్ బీరో అంపించేసరికి లేట్ అయిందండి. చేప ఎందుకు బలిసావని అడగలేదా? అడిగారండి. మీ మీద పెంగండి అందండి. డాక్టర్ చూపించలేదా? చూపించారండి. మందులు తిని ఇంకా బలిసిపోయిందండి, పిప్పళ్ళ బస్తాలాగా. లావు అయినంత మాత్రాన కోపడితే ఎలా అండి? కోపం కాకపోతే కత్తితో కాకుండా కాలుతోనే చంపేసేదండి. శోభనం రాత్రి ఏముందో తెలుసా అండి? కోర్టుకు వకీలుకు నిజం చెప్పాలి కాబట్టి చెబుతున్నానండి. శోభనం రాత్రి మీద కాలేసి, ఏమండి మీరెందరు అన్నదమ్ములు అని అడిగిందండి. నువ్వు నా మీద కాలు తీస్తే 4, ఉంచితే 3 అన్నానండి.
ఈ భర్తతో సరదాగా ఎక్కడికి వెళ్ళు? సినిమాకి వెళ్తే 3 టికెట్లు, నా కోటి దానికి 2, హోటల్కి వెళ్తే డబల్ ఛార్జ్. అలాంటప్పుడు ఇలాగ నెట్టుకుంటే తప్ప? ఇలాకాలు మాత్రం బలిసి బస్తాలైపోరా? ఇలాక బలవదు, బలిస్తే ఇలాక అవ్వనేదు అవ్వదు. ఇలాక గిలాక అనకూడదు, పెళ్ళావసహ్యం ఓహో. లావు అనకూడదు. రేపు పత్రికల వాళ్ళ దగ్గర, కోర్టులో చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. అమ్మా నేను సాయంత్రం వచ్చి మళ్ళీ పూర్తి స్టేట్మెంట్ తీసుకుంటాను. ఒక్క నిమిషం. చాలా థ్యాంక్స్ అమ్మా. అమ్మా దాని మర్డర్ కేసు కింద ఉరిచిచ్చి పడిపోద్దా? మీరు మర్డర్ అయిపోలేదుగా? అయితే 110 ఏళ్ళు జైల్లో తూయించేయండి. ఈలోగా నాకు నాకు లైన్ చెప్తే వేరే దారి చూసుకొని. ఇలాకతోనా? చిచి మీ తోడు కనిపెట్టేశారు. మా అమ్మ కదా, చెడవకు. ఎంత కష్టం వచ్చిందే కాసులు. ఎలా ఉన్నావు? రాత్రి ఏం తిన్నావే? ఏడవకమ్మా, ఏడవకే. నా సంగతి సరే కాని బాబాయ్, ఆయన ఎలా ఉన్నారు? కట్టారా? మందేశారా? నిన్న సావుగొట్టి సంపోయి ఇవాళ కుసులు అడుగుతున్నావా? నా తల్లే. ఎందుకు చంపకూడదయ్యా? నా మొగుణ్ణి ఆ దయ్యం వల్ల వేసుకుంది, మందెట్టింది. దాన్ని మరిగి నా కాపురంలో నిప్పులు పోశాడు. నాకు 2 బిడ్డలు తెలుసా? వాళ్ళు నోళ్లు కొట్టి నా నోరు కుట్టి దాచిన డబ్బంతా నేను ఏడిస్తే ఇది ఏడిసి బట్ట తడిపెత్తది బాబాయ్. అలా బయట పోయించి తీసుకురా. నా బిడ్డలు నోళ్లు కొట్టి నేను దాచిన డబ్బంతా దోచుకుని దాని పాలు చేశాడు. నా గాజులు, నా గొలుసు, కాసుల పేరు అన్ని దోచి దాని ఎదర పోశాడు. అసలు అన్ని సంపాలే నరకాలా? అవును, సంపాలనే కొట్టాను. నా మంగళాస్త్రం బలంగా ఉండి బతికాడు గాని సంపిన పాపం లేదు. చంపుతాను, నరుకుతాను అలాంటి మాటలు అనకూడదమ్మా. ఎందుకు అనకూడదమ్మా? ఆడలాంటి పాపిష్టి పనులు చెయ్యొచ్చా? అదే పాడు పని ఆడది సెత్తే. చిచి, అయ్యం పాడు మాటలు. పాడేవిటమ్మా? మొగుడు అలాంటి పనులు చేస్తే తప్పే కదా. మగాడు మహారాజు, మా పెన్నుడికి ఇంకా 2 ఉన్నారంట. అంటే ఒకే తప్పుని మొగాడు చేస్తే శృంగారం, ఆడది చేస్తే వ్యభిచారం అంటావు. అవన్నీ నాకు తెలదు. ఆడది సిగరెట్ కాలిస్తే చిచి, ఆడది ఇలా ఆలోచిస్తే ఎలా బాబాయ్? నువ్వెంత చెప్పు, ఇది మగాడి రాజ్యమేనమ్మా. కాసులు, నువ్వు భయపడకు, నిన్న దేవుడే కాపాడతాడు. ఆయన మగాడే కదా. బాబాయ్, నన్ను ఊరేసినా సరే నా బిడ్డల్ని నువ్వే కాపాడాలి బాబాయ్. భయపడకమ్మా, నీకేం కాదు. నీ అమాయకత్వమే నిన్ను కాపాడుతుంది. నేనున్నాను, భయపడకమ్మా. రాధా, ఇవాళ ఏం జరిగిందో చెప్పుకో చూద్దాం. నిన్నే చెప్పు. నాకెలా తెలుస్తుందండి? పొద్దున్నే పేపర్లో చూడలా? కాసులమ్మనే ఒక మహా ఇల్లాలు వరహాలరావు అనే పతిదేవుడు చావుగొట్టి చెవులు మూసింది. ఆమెను అరెస్టు చేశారు. హత్య కేసు. రేపే ఏపీపీ శ్రీ వేణుగోపాలరావు గారిచే ప్రాసిక్యూషన్. మిస్టర్ ప్రాసిక్యూటర్ గారు, మొగుడు పెళ్ళాలు కొట్టుకుంటే అది డొమెస్టిక్ వైలెన్స్, సంసార దౌర్జన్యం కింద వస్తుంది. దాన్ని కోర్టు పోలీసులు ఎలా బుక్ చేస్తారు? మై డియర్ యంగ్ థింగ్, డొమెస్టిక్ వైలెన్స్ అంటే భర్త భార్యని కొట్టడం. అది హోల్ వరల్డ్ అంతా మామూలే. కోర్టులు దాని జోలికి పోవు. కానీ భర్తని భార్య కొడితే అది న్యూసే కాదు, కేసు కూడా. నాన్ సెన్స్. నేను ఒప్పుకోను. ఆడదానికో చట్టము, మగాడికో చట్టమునా? ఆల్ ఆర్ ఈక్వల్ కదా? మీరన్నమాటే కదండి. అఫ్ కోర్స్, ఆల్ ఆర్ ఈక్వలే. ఆలు మగలు సమానులే. కానీ మగాడు కాస్త ఎక్కువ సమానం. నేను చెప్పేది వినండి. ఒక ఇల్లాలు మొగుడు చాటు పెళ్ళాం తెగించి భర్తను కొట్టింది అంటే ఆ మొగుడు ఎంత ఘోరం చేసుంటాడో ఆలోచించరా? అది కనుక్కోరా? దానికేముంది, అడుగుతామండి. కానీ వాడు ఎంత ఘోరం చేసినా ఒక ఆడది అలా కొట్టి చంపేయడమేనా? No. But she can't take law into her own hands. ముందు పోలీసు రిపోర్ట్ ఇవ్వాలి. ఓహో, వాడింకో ఆడదాంతో కులుకుతూ ఉంటే నేను పోలీసులకు చెప్పొస్తా, అందాక ముద్దులాడుకోండి అనాలా? అంత ఖచ్చితంగా చూసినట్టు చెప్తున్నావు? ఎలా తెలుసు? తెలుసుకున్నాను కాబట్టి. ఈ కేసులో ఆ ఇల్లాలు కాసులమ్మ తరఫున
నేను వకాలత్ తీసుకున్నాను కాబట్టి. వాట్? వాట్? ఎస్! నేను అసిస్టెంట్ ప్రాసిక్యూటర్ని రాధా. రేపు నేనే ప్రాసిక్యూట్ చెయ్యాలి. అది తెలుసా? ఇప్పుడే తెలిసింది. ఓహో, తెలియక కేసు తీసుకున్నావా? గుడ్, ఓకే. ఇప్పుడు తెలిసిందిగా, వదిలే. థ్యాంక్ యూ. కుదరదు. వాట్ డు యు మీన్ కుదరదు? ఎలాగండి? ఎలా కుదురుతుందండి? నేను ఒప్పేసుకున్నాను. అయినా వాట్ ఈస్ రాంగ్? ఏమిటండి నేను చేస్తున్న తప్పు? తప్పున్నారా? నేను నీ భర్తని నిండు కోర్టులో ఒక క్రిమినల్ కేసు ప్రాసిక్యూట్ చేస్తుంటే నువ్వు నా పెళ్ళానివి నన్నే ఎదిరిస్తావా? నీకెంత ధైర్యం? నేను పోనీ పాపని లాయర్ని చేస్తే నన్నే ఖండిస్తావా? సంగతి చెప్పినా కూడా కాదంటావా? కేసు వదిలేమని ప్రాధాయపడుతుంటే చీకొడతావా? అగో ఇదే ఆగమంటుంటే ఎంతకి తెగించావు? నువ్వు ఆడదాని వేరా? ఇల్లాలిదేనా? నీకు మొగుడంటే భయం భక్తి లేదా? ఇదిగో 10 మందిలో నన్ను ఎదిరిస్తావా? కేసు పేరుతో నువ్వని అరిచి నా పరువు తీస్తావా? ఇందులో పరువు పోవటం ఎక్కడుందండి? ఎవరి కేసులోనూ వాళ్ళ తరఫున బాధిస్తూ మీ మాటని కాదంటే ఎదిరిస్తే అది మీకెలా తగులుతుంది? అదిగో అదే వద్దంట, అదే పొగరమొత్తాను. ఆఖరిసారి చెప్తున్నాను, ఈ కేసు వదిలిపెట్టు, లేకపోతే చాలా దూరం వెళ్తుంది. గుర్తుంచుకో, ఆఫ్టర్ ఆల్ యు ఆర్ మై వైఫ్. నా పెళ్ళానివి. జాగ్రత్త.